మనం చిన్నప్పుడు చదివిన పాఠం అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటమన్నాడు అని. ఇది మంచి విషయమే. దీన్ని బాగా సీరియస్ గా తీసుకున్న రోడ్డు వేసే మహానుభావులు రోడ్డుకు ఇరువైపులా కాకుండా రోడ్డు మధ్యలో చెట్లు ఉండగా రోడ్డు వేసి వెళ్లారు. అలాంటి వింత వింత విషయాలు మన దేశంలో ఎందుకు జరుగుతాయో. 100 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రోడ్డులో ఇంత అశ్రద్ధగా వ్యవహరించడం ఆ రోడ్డు వేసిన అధికారులకే చెల్లుతుంది. ఎక్కడంటే బీహార్లోని జహానాబాద్ జిల్లాలో 7.5 కిలోమీటర్ల పొడవైన పాట్నా గయా ప్రధాన రహదారిలో రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డు ఉన్న చెట్లను తొలగించకుండా అలానే రోడ్డు వేసి వెళ్లారు. ఒక్కసారి ఊహించండి, సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఇవి ప్రమాదాలకు దారితీస్తే హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఏం చెప్తుందంటే, చెట్లను తొలగించడానికి అటవీ శాఖను అనుమతి కోరగా నిరాకరించిన అటవీ శాఖ దానికి ప్రతిగా 14 హెక్టార్ల అటవీ భూమికి పరిహారం డిమాండ్ చేసింది. అయితే జిల్లా యంత్రాంగం వారి డిమాండ్స్ ని పూర్తి చేయలేకపోయింది. దీంతో ఆ చెట్లను అలానే వదిలేసి రోడ్డు వేసేశారు. ఇక్కడ రోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా అక్కడ జిల్లా యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదు. మన దేశంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చేస్తారా? చేయండి ప్లీజ్.